ఇంతకు ముందున్న వీడియోలో శనగలు కుక్కర్లో పోసి పెట్టడం చెప్పాము కదా. ఆ కుక్కర్లో పోసి కొద్దిగా ఉప్పేసుకొని విజిల్ 3 విజిల్స్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఉడికేలోపు పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకుందాము. ఒక 1/2 లీటర్ ఉండేలాగా వేడి నీళ్ళు పెట్టేసుకుందాం పిండి కలుపుకోవడానికి. తర్వాత పిండి కలుపుకోవడానికి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ పిండి, బియ్యపిండి 1/4 కేజీ దాకా ఉంటుంది. బియ్యపిండి 1/4 కేజీ బియ్యపిండి, అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లము, అలానే కొంచెం జీలకర్ర. ఇవన్నీ పిండిలో కలుపుకోవడానికి ఇంగ్రీడియంట్స్. ముందు ఈ పిండిలోకి ఇవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. ఆ శనగలు ఉడికేలోపు, నీళ్లు వేడయ్యేలోపు ఇవన్నీ వేసేసుకున్నాం. వేసే 3 పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చండి. కొంతమంది ఎండుమిరపకాయల కారమైనా వేసుకుంటారు, అది కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయల కంటే కూడా ఈ పచ్చిమిరపకాయలు అనేది క్రంచీగా బాగుంటుందని వేస్తున్నాను.